పవన్ కళ్యాణ్ అంటే ఏంటి? ఒక నిజాయితీ. పవన్ కళ్యాణ్ అంటే ఏంటి? ఒక నిబద్ధత. పవన్ కళ్యాణ్ అంటే ఏంటి? ఎటువంటి పదవులు ఆశించిన ఒక నిజమైన రాజకీయ నాయకుడు. సేవ చెయ్యాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చిన ఒక పవర్ స్టార్, ఒక రియల్ హీరో పవన్ కళ్యాణ్. ఇది కదా ఆయనకున్న మార్కు, ఇది కదా జనసేన నాయకులు చెప్పే మాట. కానీ ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తే, ఓకే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా రాజకీయమే చేస్తుంది. వాళ్ళు ఓపెన్గా చెప్పారు మా చేతిలో రెడ్ బుక్ ఉందని. అందుకని ఇక్కడ తెలుగుదేశం పార్టీని అసలు కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ ఆ మాట ఎప్పుడు చెప్పలా. అలాగే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం కూడా దాడులను సహించరు, హింసను ప్రోత్సహించరు ఆయన. ఎందుకంటే ఆయన ఎన్నో కొన్ని 2000కు పైగా పుస్తకాలు చదివారు. ఒక అహింసావాది, హింసను ప్రోత్సహించే వ్యక్తి కాదు. కానీ అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆశిస్తున్నది ఇది కాదు అని చెప్తున్నారు చాలామంది. ఇప్పుడు తాజాగా మచిలీపట్నంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. జరిగిన తప్పును నేరుగా ఒప్పుకొని తన పార్టీపై చర్యలు తీసుకునే ప్రయత్నం చేసి ఉండుంటే పవన్ గతాన్ని గుర్తు చేయాల్సిన అవసరం వచ్చేది కాదు అనేది నెటిజన్లు చెబుతున్నమాట. కానీ తీవ్ర స్థాయిలో తప్పు చేసిన జనసేన నాయకులపై చాలా శుతిమెత్తగా స్పందించారట పవన్ కళ్యాణ్. తన సహజ శైలిలో వైసీపీపై విరుచుకుపడ్డారు. దీనిపై మెజారిటీ నెటిజన్లు ఇప్పుడు తప్పుపడుతున్నారు. పవన్ మీ నుంచి ఇలా ఆశించలేదు అనే కామెంట్లు చాలా బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఉన్న వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ అప్పట్లో తీవ్ర విమర్శలు గుప్పించారు. కాకినాడ సభలో ఆయన మాట్లాడినప్పుడు రాష్ట్రంలో 30,000 మంది పైచీలకు మహిళలు అదృశ్యమయ్యారు, వీరి వెనక వాలంటీర్లు ఉన్నారని పెద్ద ఆరోపణ చేశారు. ఒంటరి వితంత మహిళలను ట్రాప్ చేసిన వాలంటీర్లు వీళ్ళ వివరాలను మహిళల ముఠాకు అప్పగించారు, దీనికి సంబంధించి కేంద్ర నిఘా వర్గాలే తనకి చెప్పాయని చెప్పి అతిపెద్ద ఆరోపణ చేశారు అప్పట్లో. దీంతో ఈ వ్యవహారం పెను దుమారం రేపింది. కట్ చేస్తే ఓ యూట్యూబ్ ఛానల్లో దీనిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇప్పుడు తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్లో జరిగిన ఆ చర్చకి సంబంధించి తాజాగా జరిగిన ఈ మచిలీపట్నానికి సంబంధించి వైసీపీ మద్దతుదారుడు ఆర్ఎంపీ ఎవరైతే ఉన్నారో గిరిధర్ అనే వ్యక్తి పవన్పై విమర్శలు చేసిన మాట అయితే వాస్తవం, చేశాడు. ఆయనే ఒప్పుకుంటున్నాడు నేనే చేశానని చెప్పి. అప్పట్లో 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు, మరి డిప్యూటీ సీఎంగా ఎంతమందిని వెనక్కి తీసుకొచ్చారో చెప్పాలి అనేది ఆ గిరిధర్ నిలదీసిన మాట. ఇది బాగా వైరల్ అయింది. ఆయన వెంటనే మచిలీపట్నంలో గిరిధర్ ఇంటి మీద జనసేన నాయకులు భారీ సంఖ్యలో వెళ్ళి అతని మీద దాడి చేశారు. మొత్తం అతని దుకాణాన్ని ధ్వంసం చేశారు, అతన్ని కొట్టారు, క్షమాపణ చెప్పించారు, మోకాళ్ళ మీద నిలబెట్టారు, ఇవన్నీ చేశారు. అతని మీద కేసు కూడా పెట్టారు. అంటే ఇక్కడ రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, తిట్లు ఉంటాయి, కామన్ అయిపోయినాయి. ఇప్పుడు దాడులు కూడా కామన్ అయిపోయినాయి. ఎవడైనా విమర్శిస్తే ఇమీడియట్గా ప్రత్యర్థి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేశాడు. అంటే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలు గ్రహించాలి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలి. కానీ దీనికి భిన్నంగా వైసీపీ అరాచక ముఠ మనల్ని రెచ్చగొడుతోంది అంటూ ఆయన దాడులు చేసిన వారిని సమర్థించే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని నెటిజన్లు, అంటే పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వాన్ని గౌరవించే వాళ్ళు ఈ రకమైన పరిస్థితిని, ఈ పరిణామాన్ని అంగీకరించలేకపోతున్నారు. మీ నుండి మేము ఆశించింది ఇది కాదు కదా పవన్ కళ్యాణ్ గారు అని నెటిజన్లు చాలామంది ఓపెన్గా కామెంట్లు చేస్తున్నారు.